సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా కంట్రీస్ నుంచి తీసుకున్నారు. ఈ వీడియోలో యుఎస్ఏ నుంచి ఏం తీసుకున్నారు తెలుసుకుందాం. అది చిన్న స్టోరీ కాదు, చూడండి. ఈయన ప్రెసిడెంట్ ఏదో తప్పు చేసిండు, అందుకే చాలా హ్యాపీ ఉన్నాడు, ఖుషి అవుతాడు. ఏం వేసిండు ఉల్టా కేసు కవర్ చేసుకోవడానికి, ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నాయి ఏదో అనుకున్నాడు. అట్లా కేసు వేసిండు. కేసు వేయడానికి జ్యుడిషియరీ కోర్టుకి పోయిండు, జ్యుడిషియల్ రివ్యూ అప్లై చేసుకున్నాడు. ఈడ వరకు బాగానే ఉంది. కానీ ఈయన ఈ జడ్జెస్ కి బ్రైబ్స్ ఏవో ఇచ్చిండు, హైకోర్టు జడ్జెస్ కి, సుప్రీం కోర్టు జడ్జెస్ కి. అరే నా కేసు కాపాడంటారా బాబు, అది తెలిసి వీళ్ళిద్దరిని తీసేసారు. లాస్ట్ కి ఏంది, ఈయన గిల్ట్ అని ప్రూవ్ అయింది. గిల్ట్ అని ప్రూవ్ అయితే ఈ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అని ఈయన పోయిండు, ఆ పోస్టింగ్ తీసేసారు ఆయన. అందుకే చూడండి సాడ్ ఉన్నాడు, ఈయన హ్యాపీ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు హ్యాపీ ఉంటారు, వీడు పోయిండు కదా. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, అరే నాకు మంచి పోస్ట్ వచ్చిందని వైస్ ప్రెసిడెంట్ హ్యాపీ ఉన్నాడు. ఈ స్టోరీ అయిపోయింది. సేమ్ కాన్సెప్ట్ యుఎస్ఏ నుంచి తీసుకున్నాం చూడండి. ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ యుఎస్ఏ నుంచి వచ్చింది. ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ కూడా యుఎస్ఏ నుంచి వచ్చింది. జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియరీ అనే కాన్సెప్ట్ కూడా యుఎస్ఏ నుంచి వచ్చింది. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అన్నా కదా, ఈ కాన్సెప్ట్ కూడా యుఎస్ఏ నుంచి వచ్చింది. ఈయన డల్ అయింది కదా, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, ఈయన కూడా యుఎస్ఏ నుంచి వచ్చిండు. ఈయన మస్త్ హ్యాపీ ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్, ఈయన కూడా యుఎస్ఏ నుంచి వచ్చిండు. అట్లా చిన్న స్టోరీ ద్వారా యుఎస్ఏ నుంచి ఏమేమి తీసుకున్నామో ఈజీగా తీసుకున్నాం, సింపుల్.